చాలా శుభదినం. చిరకాలంగా 36వ వార్డుకు సంబంధించినటువంటి నీటి కొరత చాలా ఎక్కువగా ఉండేది. ప్రభుత్వాలు మారినా, గతం మారినా ఈ తాగునీటి సమస్య అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండేది. ఇక్కడ 36వ వార్డుకు ఇన్ఛార్జ్ అయినటువంటి హరిప్రసాద్, తర్వాత గతంలో కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి ప్రకాష్, వేమనారాయణ, మేమంతా కలిసి గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించి వెనువెంటనే రెండో మాట లేకోకుండా మీరు చేపట్టేటువంటి కార్యక్రమానికి ఎల్లప్పుడూ మీకు మెండుగా నేను ఉంటానని మాకు సహకరించినటువంటి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి ఈ వార్డు ప్రజల తరపున, తర్వాత కదిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఇటువంటి గొప్ప మనసున్నటువంటి మహారాజు ఎంతో మందికి దాహార్తి తీర్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి ఆలోచన చాలా తక్కువ మందికే వస్తుంది. చెప్పిన వెంటనే మరుక్షణం ఆలోచించుకోకుండా మీరు మీ కార్యక్రమాన్ని కొనసాగించమని చెప్పిన దానికి అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కాలనీలో 36వ వార్డులో ఇందాక చెప్పినట్లు కౌన్సిలర్లు మారారు, కానీ అధికారం లేకపోయినా తన దగ్గర హరిప్రసాద్ 36వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి తన సాయశక్తుల ప్రయత్నించి ఆర్థికంగా, మానసికంగా ఆయన ఇబ్బంది పడినా కూడా ఈ ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఈ ప్రజల్లో నా మార్కు ఒకటి ఉండాలనేది తపన. రాబోయే కాలంలో ఆయన మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించి ఈ వార్డుకు, ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొని వచ్చి ఆయన కూడా రాజకీయంగా మంచి పదవులు అనుభవించాలని ఆ దేవుణ్ణి, లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.